హాయ్ అండి. అలసంద రొట్టెలు విన్నారా ఎప్పుడైనా? పెనం మీద కాల్చుకునేవి వినుంటారు. నూనెలో వేయించుకునేవి విన్నారో లేదో కామెంట్ చేయండి. మేమైతే చిన్నప్పుడు అమ్మ చేసేది చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకపోతే. చాలా టేస్టీగా ఉంటాయి. నేను నైట్ నానబెట్టేసుకున్నాను అలసందలు. బొబ్బర్లు అంటారు కదా, మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో బొబ్బర్లు అంటారు. ఇక్కడ అత్తగారింటికి అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక అలసందలు అంటారు ఇటు సైడ్. ఇవి నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే కుక్కర్లో ఉప్పేసి ఉడకబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి వేసేసుకుందాము. చాలా బాగుంటాయండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి మీరు. మా అమ్మాయికి చాలా ఇష్టం ఇవి. హాస్టల్ నుంచి వచ్చింది కదా, తను అడిగింది చేయమని, అందుకని చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే మనం పిండి కలిపేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఉడకబెట్టుకున్నాం కదా, ఈ వేడి నీళ్ళల్లోనే ఇప్పుడు మనం బియ్యం పిండి కలిపేసుకోవడమే. ఉప్పు కూడా ఆల్రెడీ వేసాం కాబట్టి ఇంకేం కలపక్కర్లేదు. ఒట్టి బియ్యం పిండి ముద్దలాగా కలిపేసుకోవడమే. ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, మనకి ఎంత పిండి కావాలో అంత పిండి ఇలా కలిపేసుకోవాలి. మనకి వాటర్ కనుక తగ్గినాయి అనుకోండి, ఆల్రెడీ ఇందులో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్తోనే కలిపేయాలి. మనకి వాటర్ కనుక తగ్గితే కొంచెం వేడి నీళ్ళన్నా పెట్టి కలుపుకోవచ్చు, లేకపోతే కొంచెం చన్నీళ్ళు అయినా పోసుకోవచ్చు, కొన్నే కాబట్టి. వేడి నీళ్ళు పోసుకుంటే మనకి గుల్లగా వస్తాయి రొట్టెలు. ఇదిగోండి, ఇలా మొత్తం ముద్దలాగా చేసేసుకుందాము. నాకు ఈ వాటరే సరిపోయేటట్టున్నాయి, కలిపి చూపిస్తాను. ఇదిగోండి, నాకు ఆ వాటరే సరిపోయినాయి. ఇప్పుడు ఇవి మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక కవర్ మీద నొక్కుకొని బాండీలో వేసేసుకోవాలి. బాండీలో నూనె పోసి పొయ్యి మీద స్టవ్ వెలిగించానండి. పొయ్యి మీద పెట్టి ఇప్పుడు ఇవి నూనె కాగంగానే ఇవి రొట్టెల్లాగా ఒత్తేసుకొని చిన్న చిన్న రొట్టెల్లాగా బాండీలో వేసేసుకోవాలి. ఇదిగోండి, నూనె కాగింది. ఇంకా మనం రొట్టెలు ఒత్తేసుకుందాము. ఇట్లా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఇవి నూనెలో వేసేద్దాము. ఇలా నూనె కాగాక బాండీలో అన్నీ మనకి ఎన్ని కావాలో అన్నీ చేసుకొని వేసేసుకోవాలి. ఇదిగోండి, మనం ఎన్ని కావాలో అన్నీ. మనకి మెత్తగా కావాలంటే కొంచెం మందంగా వేసుకోవాలి. ఇలా పల్చగా చేసుకున్నామంటే కరకరలాడుతా చాలా బాగుంటాయి టేస్ట్. చాలా ఈజీ అండి చేసుకోవటం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లోకి ఊరగాయ పచ్చడి కానీ వెల్లుల్లి కారం కానీ నంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇదిగోండి, ఇలా వేగిపోతే చాలు, ఇంకా తీసేసుకుందాము. ఇదిగోండి, అలసంద రొట్టె రెడీ అయిపోయినాయి. భలే ఉంటాయి అసలు టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేయండి. మా అమ్మాయికి కరకర కావాలని చెప్పి ఇట్లా నేను పల్చగా వత్తాను. మీరు కొంచెం మెత్తగా మందంగా చేసుకున్నారంటే మెత్తగా వస్తాయి. చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.